హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వారాహి నవరాత్రులు 9 రోజుల పూజ చేసుకున్నా కదండి. ఆ వీడియోస్ అన్నీ లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వారాహి నవరాత్రుల్లో పూజ చేసుకొని వాళ్ళు పూజ మళ్ళీ తర్వాత చేసుకోవాలా అంటే ఇప్పుడు కుదరలేని వాళ్ళు అని అడిగారు కొంతమంది కామెంట్స్లో. దానికోసమని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో లాంగ్ వీడియో. దీంట్లో కొన్ని మీ డౌట్స్ని క్లియర్ చేస్తున్నాను. ఎందుకంటే వారాహి నవరాత్రులు మనము ఇప్పుడు చేసుకున్నామండి. యాక్చువల్గా వారాహి నవరాత్రులు వచ్చేది ఆషాఢం స్టార్ట్ అయినాక ఫస్ట్ డే నుంచి వారాహి నవరాత్రులు మనం చేసుకుంటాం. తర్వాత మనం చేసుకోవాలి అనుకుంటే ఎవ్రీ మంత్ పంచమి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆ రోజు కూడా ఒక్కరోజు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రోజు చేసుకోవచ్చు. ప్రతి నెలలో పంచమి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ చేసుకోవచ్చు అమ్మవారి పూజ. లేదండి మేము ఇప్పుడు నవరాత్రులు మిస్ అయిపోయాము, ఎలా చేసుకోవాలి అనుకుంటే అది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి. ఎందుకు మిస్ అయ్యాము అంటే ఉంటాయండి, చాలా కారణాలు ఉంటాయి చాలామందికి. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బోనాలు ఉంటాయి, ఆషాఢం ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు గోల్కొండ సైడ్ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఇక్కడ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ సైడ్ అక్కడ ఉన్న వాళ్ళకి కుదరకపోవచ్చు అమ్మవారి నవరాత్రులు చేయడానికి. ఎందుకంటే ఆ అమ్మవార్లకి బోనాలు అవన్నీ చేసుకోవాలి కాబట్టి కుదరకపోవచ్చు. వాళ్ళు ఏంటంటే మిస్ అయిపోయాం కదా అన్న ఫీలింగ్ కంపల్సరీ ఉంటుంది. మళ్ళీ ఇంకొంతమందికి పీరియడ్స్ రావచ్చు, ఇంకొంతమందికి ఇంకా ఏదన్నా కారణం ఉండొచ్చు. అందుకని ఎలా చేసుకోవాలి అంటే మేము నవరాత్రులు మిస్ అయిపోయాం కదా అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆషాఢంలో ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు వేరో ఈ నవరాత్రులు వేరో అండి. దసరా నవరాత్రులేమో మనకి కంపల్సరీ పర్టికులర్గా అప్పుడు ఓన్లీ దసరా నవరాత్రులే ఉంటాయి కాబట్టి అప్పుడు అది అందరికీ కుదరకుంటే మేబీ డేట్స్ ఇంకా సంథింగ్ ఏదన్నా రీజన్ వల్ల కుదరకపోవచ్చు. కానీ ఇప్పుడైతే పర్టికులర్గా తెలంగాణలో చాలామందికి కుదరకపోవచ్చు, బోనాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆషాఢంలో చేసుకోకపోవడం వీలు కాని వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనకి ఒక పెద్ద ప్రాబ్లం అది తీరలేదు, మనకు ఆ సమస్య పెద్ద కోరిక అది తీరలేదు ఉన్నప్పుడు మనం ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని 9 రోజులు నిష్ఠగా మనం నవరాత్రులు చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసంలో అన్ని అమ్మవారి పూజలే అవుతాయి, అప్పుడు చేసుకోవచ్చు. తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి, ఏ నెలలో ఎప్పుడైనా మనకు వీలు బట్టి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు కుదిరితే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. కొంతమంది రేపటి నుంచే చేసుకోవాలనుకున్నా, ఎల్లుండి నుంచి చేసుకోవాలనుకున్నా, ఎప్పుడు చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. దాని ఏం తప్పులేదంటండి. నేను తెలుసుకొనే చెప్తున్నాను. ఎందుకంటే నేను స్టార్ట్ చేసింది 2 years నుంచి చేస్తున్నాను. నేను నందూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూసి ఆయనను ఫాలో అవుతూ ఇంకొక ఛానల్ వీడియో కూడా చూసి ఫాలో అవుతానండి. ఇద్దరు సేమ్ యాస్టిస్, ఇద్దరు కరెక్ట్ చెప్తారు. నందూరి శ్రీనివాస్ గారి కానీ తనకు కానీ కామెంట్స్ పెట్టి నేను రిప్లై అడిగి చేశాను. కాకపోతే మీరు ఒకసారి నందూరి శ్రీనివాస్ గారివి వారాహి నవరాత్రులు గుప్తంగా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు నందూరి శ్రీనివాస్ గారి వీడియో అని మీరు టైప్ చేస్తే ఆయన ఫుల్ వీడియో వచ్చేస్తుంది. దాంట్లో ఆయన కూడా క్లుప్తంగా చెప్తాడనమాట. ఏంటంటే ఇప్పుడు కంపల్సరీ చేసుకోవచ్చని, మనకిప్పుడు ఈరోజే చేసుకోవాలి, ఇప్పుడు నవరాత్రులు అప్పుడే అని కాదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అని క్లియర్గా ఆ వీడియోలో కూడా ఉందండి. ఎందుకంటే కుదిరినప్పుడు మనం ఏం చేయలేం కదా, అందుకని మనం చేసుకోవాలని ఎంతో ఉంటుంది కోరిక, మనకు ఇప్పుడు కుదరలేదు కాబట్టి మనం చేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు ఇలాగే సేమ్ నవరాత్రులు చేసుకున్నట్టే అంత అమ్మవారి పీట, అమ్మవారి ఫోటో అవన్నీ పెట్టుకొని అంతా చేసుకోవచ్చండి. మంచి తిథి, మంచి వారం చూసుకొని శుక్రవారం రోజు కానీ గురువారం రోజు కానీ ఇలా స్టార్ట్ చేసుకొని బుధవారం రోజు కానీ
స్టార్ట్ చేసుకొని మనకి అమ్మవారు ఉద్యాపన చేసేటప్పుడు శుక్రవారం మంగళవారం రాకుండా చూసుకొని మనం అలా స్టార్ట్ చేసుకుంటే మనకి పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే మాత్రం ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. సేమ్ ఇప్పుడు ఎలా చేసుకున్నామో నవరాత్రులు అమ్మవారికి అలాగే చేసుకోవాలండి. అఖండ దీపం పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు 9 రోజులు అఖండ దీపం కాపాడుకోగలుగుతాం అమ్మవారి దయ అని అనుకుంటే పెట్టుకోండి. అఖండ దీపం పెట్టుకోవాలంటే పెద్ద దీప ప్రమిద ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు అలా పెద్ద దీప ప్రమిద తెచ్చుకొని దాంట్లో నిండుగా నూనె వడ్డించి మనం పెద్ద ఒత్తు వేసుకొని వెలిగించుకొని అమ్మ నీ దయ నేనైతే వెలిగిస్తున్నాను, నీదే దయ నువ్వే కాపాడాలి అమ్మ అని అనుకొని మనం వెలిగించుకుంటే 9 రోజులు అమ్మే కాపాడుతుందండి. ఎందుకంటే నేనైతే అలాగే వెలిగించా, 9 రోజులు అమ్మ అలాగే కాపాడింది. 10వ రోజు అమ్మ దయ వల్ల 10వ రోజు అమ్మ ఉద్యాపన చెప్పినాక 10వ రోజు అమ్మ కొండెక్కింది. ఇలా సింపుల్గా కామాక్షి దీపం, పంచగవ్య దీపం, ఇలా నార్మల్గా దీపం ఉదయం సాయంత్రం పొద్దున 6 లోపు పూజ చేసేసుకొని సాయంత్రం 7:30 తర్వాత పూజ చేసుకుంటే చాలండి. ఎందుకంటే అమ్మ రాత్రి దేవత, తను ఉదయం అంతా పవలింపు సేవలో ఉండి రాత్రి సంచరిస్తుంది కాబట్టి అమ్మ రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ చేసుకోవాలి అని అంటారు. అలా అంటే ఇన్ని అమ్మవారికి ఇన్ని వస్తువులు పూజకి ఇవి కావాలి అవి కావాలని ఎలాంటి నిబంధన లేదండి. మనకి పువ్వులు ఉంటే అందుబాటులో ఉన్న పువ్వులు ఏవైనా సరే మనం అలంకరించవచ్చు. ఏది దొరకలేదనుకో ఒక చిన్న పువ్వు అయినా అలంకరించవచ్చు. ప్రసాదం కూడా మనం ప్రతిరోజు చేయాలి, ఇది చేయాలి అది చేయాలని ఏం లేదు. మనకు అమ్మకి ఎర్ర ఫలాలు మనకేది లభిస్తే అది సమర్పించుకొని, కానీ అమ్మకు మాత్రం బెల్లం పానకం ఇష్టం. బెల్లం పానకం ఇలాచీ పౌడర్ వేసి బెల్లం పానకం చేసి అమ్మవారికి సమర్పించుకొని 9వ రోజు యథాశక్తి మనకి తాంబూలం అమ్మవారికి చీర రావిక ఇలాంటివి సమర్పించుకొని తాంబూలం ఇచ్చుకొని మన కోరిక చెప్పుకొని 9 రోజులు కొబ్బరికాయ కొట్టేవాళ్ళు కొబ్బరికాయ కొట్టుకుంటాం, లేదా ఫస్ట్ రోజు కొట్టుకొని 9వ రోజు ఉద్యాపన రోజు కొట్టుకుంటాం అనుకున్నప్పుడు అలా అయినా పర్లేదు. మనకి ఓపికను బట్టి ప్రసాదం చేసి పెట్టుకోవడం. కానీ 9 రోజుల్లో ఒక్కరోజు అమ్మని మన ఇంటికి భోజనానికి పిలిచినట్టు మహానైవేద్యం చేసి అమ్మని ఆ రోజు మన ఇంటికి భోజనానికి పిలుస్తున్నట్టు మహానైవేద్యం చేసి పెట్టండి. అమ్మ ఖచ్చితంగా వచ్చి తింటుంది. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నాను. నేను ఫస్ట్ ఇయర్ ఇన్ని పువ్వులు ఇవన్నీ నేను తెచ్చుకోలేదు. ఈసారి ఫస్ట్ ఇయర్ అయితే అప్పటికప్పుడు నాకు తెలిసింది నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి చేసుకోవాలి అని. ఫోటో అప్పటికి నేను 3 months ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఫోటో వచ్చింది, చేసేసుకున్నాను, అఖండ దీపం పెట్టుకున్నాను. అప్పుడు కూడా అమ్మే కాపాడింది 9 రోజులు. అప్పుడు మా నవరాత్రులు 10 రోజులు వచ్చాయి, ట్యూస్డే రావడం వల్ల 11 రోజులు అమ్మే కాపాడింది. ఇలాగా మెయిన్ అమ్మవారికి కావాల్సింది మనం నిమ్మకాయ మాల వేయాలని కూడా కాదు, ఒక్క నిమ్మకాయ అయినా సమర్పించుకోవాలి అమ్మకి. ఒక పసుపు గణపతి, ఒక 2 దీపాలు, అఖండ దీపం కాకపోయినా 2 దీపాలు ఎర్రవొత్తులు వేసుకొని వెలిగించుకోండి. ఒక చిన్న పుష్పం, ఒక్క పుష్పమైనా సరే, పసుపు కుంకుమ అగరబత్తులు. అమ్మకు ధూపం అంటే బాగా ఇష్టం. సాంబ్రాణి ధూపం, మనకు ధూప్ స్టిక్స్ దొరుకుతాయి కాబట్టి ధూపం వేసుకొని ప్రసాదం బెల్లం పానకం వేసుకుంటే చాలండి. అమ్మ సింపుల్గా చిన్నగా చేసుకున్న అమ్మ కనుకరం మన పైన ఉంటుంది. తల్లి కాబట్టి కంపల్సరీ మన దయ మన మీద ఉంటుంది. ఇంకోటి చాలామంది అడిగిన డౌట్ ఏంటంటే, పూజ అయిపోయాక 9 రోజుల పూజ అయిపోయాక అమ్మవారి ఫోటో ఏం చేయాలి, విగ్రహం ఏం చేయాలి అని. విగ్రహం ఉంటే కొంచెం నియమనిష్టలు ఎక్కువ అని వీడియోస్ కానీ
నేను కొంతమంది చెప్పడం విన్నానండి. అందుకు నేను విగ్రహం పెట్టుకోలేను. నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం, దుర్గాదేవి విగ్రహం, అన్నపూర్ణాదేవి విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం ఉంది. నేను అక్కడ అమ్మవారి దగ్గర ఒక విగ్రహం పెట్టుకున్నాను అంతే. వినాయకుడి విగ్రహం పెట్టుకున్నాను. కానీ వారాహి అమ్మ విగ్రహం ఉంటే కొంచెం నియమనిష్టాలు ఎక్కువ అని అన్నారు. మనకు తెలియనివి అవన్నీ చేసుకోలేం కదండి. ఫోటోకి అలా ఏం లేదు, నార్మల్గా మనం ప్రతి పూజ చేసుకుంటట్టే చేసుకోవచ్చు అని. నేను పూజ అయిపోయాక అమ్మవారిని యథాతథ పూజ రూమ్లోనే పెట్టుకుంటాను. మీరు చూస్తే తెలుస్తుంది. నేను మళ్ళీ ఇంకో వీడియో తీసి పెడతాను. పూజ రూమ్లోనే పెడతాను, లేదంటే ఈ వీడియోలో క్లిప్ యాడ్ చేస్తానండి. నేను పూజ రూమ్లోనే ఉంటుంది అమ్మవారి ఫోటో నాకు. మనం ప్రతిరోజు అమ్మవారివి 7 ద్వాదశ నామాలు ఉంటాయండి. నేను అది వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కొంచెం నాకు మాట కాస్త తడబడుతుందండి, అంతేగాని నేనేదో కావాలని వాయిస్ ఇలా ఇస్తున్నాను అలా ఇస్తున్నాను అని అనుకోవద్దు. అంటే కొంచెం, ఎందుకంటే నేను కొంచెం టెన్షన్ పార్టీ అండి. ఎందుకంటే ఏది స్టార్టింగ్ నేను లైట్ తీసుకోను. స్టార్టింగ్ నాకు కొంచెం టెన్షనే. కొత్త వాళ్ళతో మాట్లాడాలన్నా, కొత్త వాళ్ళతో కొత్తగా కనిపించిన వస్తువు ఏదైనా సరే నాకు టెన్షనే. అమ్మో ఇదేమవుతుందో అని. అది ఫస్ట్ నుంచి ఉన్న ఫోబియా, మేబీ అది నాకున్న ఫోబియానో ఏంటో. దానివల్ల కొంచెం డిఫెక్ట్స్ ఉన్నాయి, కొంచెం ప్లస్లు మైనస్లు 2 ఉన్నాయి నాకు. ఎందుకంటే దానివల్ల పొగరు అనుకుంటారు, యాటిట్యూడ్ అనుకుంటారు, అన్నీ అనుకుంటారు. కానీ అవి 2 కావు. కాకపోతే నాలో ఉన్న ఫోబియా అంతే. ఇప్పుడు ఛానల్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంటే మేబీ నేను కూడా మాట్లాడడానికి ఇంప్రూవ్ అవుతుందేమో. ఇంప్రూవ్ అవుతుందంటే ఇంప్రూవ్ చేసుకుంటాను. అమ్మ దయ వల్ల ఉంటే కంపల్సరీ ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంప్రూవ్ చేసుకోనని కాదు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్. మీకు ఇంకేం వీడియోస్ కావాలో ఆ వీడియోస్ నన్ను అడిగితే కంపల్సరీ నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అది నాకు సాధ్యమైతే నేను కంపల్సరీ ట్రై చేస్తాను. చిన్నగా నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మేబీ ఇది నేనే చెప్తున్నాను కాదు, ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను కానీ నందూరి శ్రీనివాస్ గారిని వాళ్ళని నేను ఫాలో అయ్యి చేస్తాను వీడియోస్ అని. అంటే వాళ్ళని ఫాలో అయ్యి నేను చేస్తాను వీడియోస్ అని కాదు, పూజలు చేస్తాను. అయితే మేబీ చాలామంది అడిగారు కాబట్టి ఆయన వీడియోస్ మీ దాకా రాకపోవచ్చు, రాలేదేమో, అందుకే నేను చేశాను. నచ్చితే లైక్